we'll talk about quicksort and its efficiency. First, we'll talk about worst case. Worst case గురించి మాట్లాడదాం. Worst case మాట్లాడాలంటే ముందు what I'll do is I'll just review what is quicksort. Quicksort లో మనం pivot element first element కింద తీసుకుంటాం. Let us say this is the pivot element. Okay, and after one partition algorithm in your lab program you have written partition algorithm on a tracer. Okay, after the partition algorithm ఏమవుతుంది, this P, that is the pivot element, ఇక్కడ ఉంటది, and left side అంతా కూడా less than the pivot element and right అంతా greater than the pivot. Am I right? This is what we have learned in the quicksort algorithm. Okay, right. Before I talk about inputs ఎలా డివైడ్ అవుతుంది అదంతా పక్కన పెడితే, let us say I am taking, మంచి విషయం ఏంటంటే I am taking the sorted order తీసుకున్నాను అనుకుంటున్నాను. Let us say 10, 20, 30, 40, 50 and 60, and the size of n is 1, 2, 3, 4, 5, 6. Okay, నేను 0 నుంచి స్టార్ట్ చేయట్లేదు, just to avoid confusion I am starting with 1. Okay, now what is n? There are 6 elements. Am I right? ఇప్పుడు పైవట్ ఎలిమెంట్ ఏం తీసుకుంటాం మనం, జనరల్ గా ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాం. నౌ ఇప్పుడు చెప్పండి, పైవట్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది ఆఫ్టర్ వన్ ఇటరేషన్? ఆఫ్టర్ ఫస్ట్ పాస్ పైవట్ ఎలిమెంట్ ఇక్కడే ఉంటుంది, అంతేనా? ఆ తర్వాత ఈ పైవట్ ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్ ఏముండదు, అంతేనా? లెఫ్ట్ సైడ్ ఏముండదు. ఓకే, మనకు 6 ఎలిమెంట్స్ ఉంటే ఈ పైవట్ ఎలిమెంట్ ఇక్కడే ఉంది, అండ్ రైట్ సైడ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, రైట్? నెక్స్ట్ ఇటరేషన్ లో మళ్ళీ 20 అక్కడే ఉంటుంది 20, అండ్ మిగిలిన ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అండర్స్టూడ్? నెక్స్ట్ దీన్ని పైవట్ తీసుకున్నారు అనుకోండి. ఓకే, 20 ఇక్కడే ఉంటుంది, ఇలాగ ఉంటుంది. నెక్స్ట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4. అండర్స్టూడ్? అంటే మనకి ఈక్వల్ గా స్ప్లిట్ అవ్వట్లా. అంటే మనం ఇంతవరకు చూసిన ఎగ్జాంపుల్స్ ఎలా అంటే, ఇది పైవట్ ఎలిమెంట్ అయితే ఈక్వల్ కాకపోయినా అట్లీస్ట్ ఇక్కడ 3-4 ఎలిమెంట్స్ ఉండేవి, ఇక్కడ ఒక 5-6 ఎలిమెంట్స్ ఉండేవి, అంతేనా? బట్ ఒకవేళ నేను డైరెక్ట్ గా సార్టెడ్ ఆర్డర్ తీసేసుకున్నాను అనుకోండి, అలా స్ప్లిట్ అవుతుందా? అలా స్ప్లిట్ అవ్వట్లా. n-1 ఎలిమెంట్స్ కింద, మళ్ళీ సెకండ్ పైవట్ ఎలిమెంట్ చేసేటప్పుడు n-2 ఎలిమెంట్స్ కింద అలా స్ప్లిట్ అవుతుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, కేర్ఫుల్లీ అబ్జర్వ్, దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ స్ప్లిటింగ్. ఓకే, సో let us say time taken to time complexity Tn is equal to, okay, let us say ఇది పైవట్ ఎలిమెంట్ అనుకుందాం. ఓకే, ఇటువైపు n1 అనుకుందాం, ఇటువైపు ఉన్న ఎలిమెంట్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n1 అనుకుందాం, ఇటువైపు ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని? n2 అనుకుందాం. ఓకే, టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని? n ఎలిమెంట్స్. ఓకే, నౌ ద టైమ్ కాంప్లెక్సిటీ Tn is equal to Tn minus n1, అంటే time to solve this part and time to solve n2, that is this part, అంతేనా? అండ్ there is a constant time Cn. దేనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైవట్ ఎలిమెంట్ ఇక్కడ దాకా వెళ్ళాలంటే మీరు n ఎలిమెంట్స్ టెస్ట్ చేయాలిగా. ఒక పాస్ అయితేనే కదా పైవట్ ఎలిమెంట్ రైట్ ప్లేస్ లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఏమో లెస్, రైట్ సైడ్ ఏమో గ్రేటర్ వస్తుంది. ఒక పాస్ అయితేనే కదా. సో దానికి ఎంత టైం పడుతుంది? n టైం పడుతుంది, కరెక్ట్? ఇప్పుడు మన వర్స్ట్ కేస్ లో ఏం జరుగుతుంది? ఇక్కడ పైవట్ ఎలిమెంట్ ఇక్కడ ఉంటుంది, n2 ఎలిమెంట్స్ ఇక్కడ ఉంటున్నాయి, అండ్ ఇటువైపు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 0. లెఫ్ట్ సైడ్ ఏం లేవు, ఎందుకంటే దానికన్నా చిన్నది ఏం లేదు, ఇందులో 10 కన్నా చిన్నది ఇంకోటి లేదు. ఇటువైపు ఎన్ని ఉన్నాయి? n2 ప్లేస్ లో n-1 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే కదా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. మనం 6 ఎలిమెంట్స్ తీసుకుంటే ఇది పైవట్ ఎలిమెంట్ అనుకుందాం. ఇటువైపు ఎన్ని ఉన్నాయి? ఇందాకలా 5 ఉన్నాయి. n6 తీసుకుంటే ఇటువైపు we have 5, అంతేనా? n-1 కింద స్ప్లిట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇది సార్ట్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఎన్ని? n-2
2 ఉంటాయి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, n1 ఏమో ఇప్పుడు ప్రైవేట్ ఎలిమెంట్ ఇక్కడ ఉంది, ఇటువైపు ఏమి ఎలిమెంట్స్ లేవు కాబట్టి 0, ఇటువైపు n-1. ఇన్ ద నెక్స్ట్ ఇటరేషన్ లెట్ us say దిస్ ఇస్ ద ప్రైవేట్ ఎలిమెంట్, ఇటువైపు ఏమి ఉండవు, అంటే మనం ఇది ఆల్రెడీ సార్టెడ్ గా వదిలేండి, ఇక్కడ నుంచి మొదలెట్టుకుంటే ఇటువైపు ఏమి ఉండవు, n-2 ఎలిమెంట్స్ ఉంటాయి, అండ్ సో ఆన్ n-3 అండ్ సో ఆన్ అప్ టు లాస్ట్ కి 1. సో అగైన్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఇస్ n-1. Okay, what I'll do is I'll draw it in form of a tree. Okay. For sorting n elements, it will be divided into n-1 and 0. ఇటువైపు 0 ఉంటాయి, ఇటువైపు n-1 ఉంటాయి. C of n అంటే మనకి ఇది చేయాలి కదా, పార్టిషన్ ఆల్గరిథం అవ్వాలి కదా, దానికి n. ఆ తర్వాత నెక్స్ట్ చేసేటప్పుడు ఇది 0 ఉంటుంది, దిస్ ఇస్ n-2, అగైన్ 0, అగైన్ n-3 and so on up to 1. So when you sum up all that, n plus n-1 plus n-2 plus n-3 and so on up to 1. What is this? n into n plus 1 by 2, which is nothing but n square plus n by 2, which is equal to order of. So the time complexity of quicksort is order of. ఓకే, ఇందాక మనం చూడండి బబుల్ సార్ట్ లో చక్కగా సార్టెడ్ ఆర్డర్ లో ఇస్తే ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్, రివర్స్ సార్టెడ్ వస్తే అంటే మన అసెండింగ్ కావాలి, డిసెండింగ్ వచ్చింది, అప్పుడు ఎంత అయింది టైం కాంప్లెక్సిటీ? ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్. ఇక్కడ క్విక్ సార్ట్కి వచ్చేసరికి చక్కగా నీట్ గా మీకు అసెండింగ్ ఆర్డర్ లో ఇచ్చినా సరే టైం కాంప్లెక్సిటీ ఇస్ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్. సో యూ అండర్స్టూడ్ ది డిఫరెన్స్. ప్రతిసారి ప్రతి సార్టింగ్ ఆల్గరిథం ప్రతి ఇన్పుట్ కి సెట్ అవ్వదు. ఓకే, సో కొన్ని ఏం చేస్తాయంటే ఆల్రెడీ సార్టెడ్ ఉన్నాయనుకో, చక్కగా ఆర్డర్ ఆఫ్ n లోనే సాల్వ్ అయిపోయింది బబుల్ సార్ట్. ఓకే, అంటే మీకు తెలుస్తుంది కదా ఇది సార్టెడ్ ఉండే ఛాన్స్ ఉంది అన్నప్పుడు, దెన్ యూ బెటర్ యూజ్ బబుల్ సార్ట్. ఓకే, ఆర్ ఇన్సర్షన్ సార్ట్. స్మాల్ ఇన్పుట్స్ కి అయితే ఇన్సర్షన్ సార్ట్ వాడతారు, బిగ్ ఇన్పుట్స్ కానీ సార్టెడ్ ఆర్డర్ లో లేదంటే క్విక్ సార్ట్ వాడతారు. అర్థమైందా? సార్టెడ్ ఆర్డర్ లో ఉంది, మీరు క్విక్ సార్ట్ వాడారు, అప్పుడు ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్. అదే బబుల్ సార్ట్ వాడితే ఆర్డర్ ఆఫ్ n. సో బేస్డ్ ఆన్ ద టైమ్ కాంప్లెక్సిటీ యూ యూజ్ ద సార్టింగ్ ఆల్గరిథమ్స్. అందుకని ఇన్ని చెప్తారు. అండ్ ఇన్ ద డిజైన్ అనాలిసిస్ అండ్ ఆల్గరిథమ్స్ యూ లెర్న్ ఆల్ ది సార్టింగ్ ఆల్గరిథమ్స్ అండ్ ద టైమ్ కాంప్లెక్సిటీ దిస్ వే. ఇలా మీరు చదువుతారు, ప్రతి ఆల్గరిథం కి టైం కాంప్లెక్సిటీ చదువుతారు. దట్ ఈస్ ఎంటైర్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. దానికి ఒక 5 యూనిట్స్ సిలబస్ అంతా ఉంటుంది. ఓకే, రైట్. నౌ లెట్ us go to the best case. Okay, let us go to the best case now. Okay, again the same example. Let us say this is the pivot element and these are n1, this is n2. Okay, again the time complexity is tn1 plus tn2 plus cn. ఎందుకు ఫస్ట్ టైం ఈ పార్టిషన్ ఇక్కడ దాకా ప్రైవేట్ ఎలిమెంట్ రావాలి పర్ఫెక్ట్ గా అంటే యూ హ్యావ్ టు గో విత్ 1 ఎలిమెంట్. ఇప్పుడు ఏంటంటే మనం అదృష్టవంతులు ఎలా అవుతాం అంటే ఇటువైపు లెస్ దెన్ ఎలిమెంట్స్, ఇటువైపు ఎలిమెంట్ ఈక్వల్ అనుకుందాం. అంటే లెట్ us say you take some 8 ఎలిమెంట్స్, మీరు టోటల్ 8 ఎలిమెంట్స్ తీసుకున్నారు అనుకుందాం. ఓకే, ఇటువైపు ఒక 3 ఎలిమెంట్స్, ఇటువైపు ఒక 4 ఎలిమెంట్, ఇలాగో ప్రైవేట్ ఎలిమెంట్ ఒకటి ఉంది. అంటే ఎగ్జాక్ట్ గా కాకపోయినా ఒక 2 హాఫ్స్ కింద డివైడ్ అయింది అనుకుందాం. ఓకే, అంటే ప్రైవేట్ ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్ ఏమో ఒక హాఫ్, ప్రైవేట్ ఎలిమెంట్ రైట్ సైడ్ ఏమో ఒక హాఫ్. నేను 4 అని ఇక్కడ ఎందుకు రాయట్లేదు అంటే ప్రైవేట్ ఎలిమెంట్ కూడా ఒక ఎలిమెంటే కాబట్టి 4 రాయట్లేదు, బట్ అట్లీస్ట్ అండర్స్టాండబుల్లీ నియర్. ఓకే, సో అంటే ఇన్పుట్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 హాఫ్స్. ఇదేమో n1 ఏమో ఎంత అవుతుంది, దిస్ ఇస్ n/2 నియర్లీ. ఓకే, దిస్ ఇస్ ఆల్సో n/2 నియర్. సో నౌ వాట్ ఇస్ tn1? Now time complexity for n1 is t of n/2 and this is t of n/2 plus n and cn. Okay, n. Okay. Now this is equal to 2t n/2 plus. Whenever you get this recurrence relation, you can solve it in 2 ways. One is by using recurrence relations and the other is by using Master's theorem.
By using Master's theorem, we can solve it to be order of n log n. And the time complexity of merge sort కూడా ఇంతే. Merge sort కూడా మీకు రెండు కింద డివైడ్ అవుతుంది. ఎవ్రీ టైమ్ యు ఆర్ డివైడింగ్ ద ఇన్పుట్ ఇంటూ 2 హాఫ్స్. అంటే అక్కడ కూడా ఏమవుతుంది, ఆ 2 హాఫ్స్ డివైడ్ చేయాలంటే ఎక్కడ హాఫ్ ఉందో మీకు తెలియాలి కాబట్టి మర్జ్ పార్టిషన్ చేస్తారు. సో అక్కడ కూడా ఒక టైం కాంప్లెక్సిటీ ఎంత, n log n. If you want, I can continue that. But for now, merge sort is n log n is the time complexity. Finally, merge sort, sorry, merge ka. This is quick sort. What is the best case? Best case is order of n log n. And the worst case is order of coming to bubble sort. What is the best case? Order of n when using the swapped variable. Okay. Worst case, order of. Got it? Can anyone guess what is the best case and worst case of merge sort? N log n, n square. Why n square? Perfect. It is n log n, n log n. Enduku? Merge sort lo anni confusions levu. If you go for merge sort, if you have n inputs, let us say you have n inputs, you will divide it into n by 2, n by 2. And again, this you will divide it into n by 4, n by 4. So if you take the time complexity, it is Tn by 2, and e part. Okay. What I'll do is this. Okay, sure. Let us say ఇది n by 2 part అనుకుందాం, ఇది ఒక n by 2 part అనుకుందాం, అంతేనా? Okay, let us say there are 8 inputs. Now you divide it into 4 inputs and 4 inputs. By solving these 4 inputs and adding to another 4 inputs, ఈ రెండు యాడ్ చేస్తే ఏంటి, 8 కదా. Okay, that means Tn by 2 plus Tn by 2. But middle element find చేయాలంటే, okay, so finally Tn is equal to 2t n by 2 plus n. Finally, this is order of n log n. Understandably, ఇక్కడ మీకు క్విక్ సార్ట్ లో కన్ఫ్యూజన్ లేదు. పార్టీషన్ ఎలా అవుతుంది, n-1 అవుతుందా, n-2 అవుతుందా, అదేం లేదు. సో బెస్ట్ కేస్ అయినా వర్స్ట్ కేస్ అయినా మీరు ఎలాంటి ఇన్పుట్ ఇచ్చినా, అసెండింగ్ గా డిసెండింగ్ గా లేకపోతే పిచ్చి పిచ్చిగా ఇచ్చారా, ఏది ఇచ్చినా సరే ఇట్ ఈస్ n log n. ఓకే, సో వాట్ ఈస్ ద బెస్ట్ కేస్ అండ్ ద వర్స్ట్ కేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ merge sort? Right?